శమంతకమనే కాదు, దీనితో పాటుగా నీకు నా కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టాలి, శమంతకోపాఖ్యానంలో శమంతకమణి కృష్ణుడికి పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టింది. శమంతకమణితో పాటు జాంబవతి కూడా లభించింది. ఇప్పుడు కృష్ణుడు జాంబవతిని శమంతకమణిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చి, ఇదిగో నా యందు ఏ దోషం లేదు, శమంతకమణిని తీసుకొచ్చాను, సత్రాజిత్తు నీకు ఇచ్చేస్తున్నాను, నేను మీ తమ్ముడిని చంపలేదు, ఇప్పటికైనా నమ్ముతావా? జాంబవంతుడు తీసుకెళ్ళాడు, ఇదిగో జాంబవంతుడిని ఓడించి తీసుకొచ్చాను, జాంబవతిని కూడా పరిణయం ఆడుకున్నాను అని చెప్పాడు. సత్రాజిత్తు చాలా పరితాపం పొందాడు. అక్కడతో అయిపోతే సంకటహర చతుర్థి శమంతకోపాఖ్యానం గుర్తుపెట్టుకోవడం కష్టం అనవలసిన అవసరం ఏముందండి? కానీ అక్కడతో అవలేదు కథ. సంకటంలో పడిపోవడం అంటే అంత తేలిగ్గా వదిలిపెడుతుందా సంకటం అన్నది? ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల సత్యభామ. ఆ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎందుకంటే నేను నీ మీద అపవాదు వేశాను, మా తమ్ముడిని చంపేశామని. నువ్వింత కష్టపడి నాకు శమంతకమని నీకు ఇచ్చావు, నా పాపం పోవాలంటే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతుర్ని వివాహం చేసుకోమని సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి శమంతకమణి వల్ల. ఉన్నది నాకొక్క కూతురు, ఎప్పటికైనా ఈ మణి అల్లుడికే వెళ్ళాలి, కాబట్టి ఈ మణి నీకు ఇచ్చేస్తాను, తీసేసుకోమన్నాడు. తీసేసుకోమంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇప్పటికే దాన్ని అడిగినందుకే నా మీద అపవాదులు వచ్చాయి, నువ్వు నాకు కోరి కోరి ఇచ్చినా దాని వలన ఏ ఇబ్బంది వస్తుందో నీ దగ్గరే పెట్టుకో, తర్వాత చూద్దాం, నీకేమైనా అయిపోతే అప్పుడు చూద్దాం, నీ దగ్గర ఉంచమన్నాడు. సత్రాజిత్తు దగ్గర ఉంచుకున్నాడు.